హాయ్ ఫ్రెండ్స్, విమల్, ఛాయాదేవి హీరో హీరోయిన్లుగా నటించిన పరమశివన్ ఫాతిమా సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. యశక్కి కర్వన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సుబ్రహ్మణ్యపురం, యోకోపురం అని 2 ఊర్లు ఉంటాయి. ఈ 2 పల్లెటూరులో సుబ్రహ్మణ్యపురం అంతా హిందువులు, యోకోపురంలో క్రిస్టియన్స్ ఉంటారు. అయితే క్రిస్టియన్స్ సుబ్రహ్మణ్యపురం వచ్చి జనాల్ని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సుబ్రహ్మణ్యపురం పెద్ద వేరే మతస్థులు రాకూడదని బోర్డు పెట్టిస్తాడు. అలాగే మతం మారిన వాళ్ళకి ఊర్లో ఉన్న ఆస్తులు అవన్నీ జప్తు చేయబడతాయని బెదిరిస్తాడు. దాంతో ఎవరు కన్వర్ట్ కాకుండా ఆ ఊరికే పరిమితం అయిపోతారు. అయితే యోకోపురం పాస్టర్ మాత్రం సుబ్రహ్మణ్యపురంలో ఉన్న వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో ఓ రోజు రాత్రి రిసెప్షన్లో పెళ్లి కొడుకు గల్లంతై చనిపోతాడు. అలాగే ఇంకొక హత్య జరుగుతుంది రిసెప్షన్లోనే. ఈ 2 హత్యల్ని సాల్వ్ చేయడం కోసం ఓ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతను ఏం కనుక్కున్నాడు, ఈ హత్యల వెనకున్నది ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు యశక్కి కర్వన్నన్ సినిమాని చాలా బాగా తీశాడు. చాలా తక్కువ బడ్జెట్తో తీసిన, చూడడానికి రిచ్ లొకేషన్లు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇళయరాజా లాంటి పాటలు. అఫ్కోర్స్ ఇళయరాజా మ్యూజిక్ కాదు, దీపన్ చక్రవర్తి మ్యూజిక్ అందించాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా తీశాడు దర్శకుడు ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ఇంట్రెస్ట్ అంతా పోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పేయగలం. ఫస్ట్ హాఫ్ అంతా అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ లో కూడా మేబీ ఇది జరగచ్చేమో అని మనం ఊహించగలం. కానీ అక్కడక్కడ పోలీస్ ఆఫీసర్ గెటప్లో దర్శకుడే యశక్కి కర్వన్నన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా నటించాడు. అతను ఎంఎస్ భాస్కర్ ఇద్దరు కలిసి కామెడీ చేస్తూ ఉంటారు. సినిమా ఫస్ట్లో ఉన్నంత ఇంట్రెస్టింగ్గా సెకండ్ హాఫ్లో మాత్రం లేదు. విమల్, ఛాయాదేవి పాత్రలు ఆకట్టుకుంటాయి. చిన్నప్పటి నుండి లవర్స్గా నటించిన వీళ్ళిద్దరూ సినిమాకి ప్రధాన ఆయువుపట్టని చెప్పొచ్చు. రొటీన్గా జరిగే మోసం, బలవంతంగా క్రైస్తవ మతాన్ని ఎలా రుద్దుతారు అన్నదాన్ని సినిమాలో బాగా చూపించారు. కొంతమంది కన్వర్ట్ అయిన తర్వాత కూడా ఆ మతంలో ఇమడలేక, పుట్టుకతో వచ్చిన మతాన్ని వదలలేక పూనకాలు అయి తెచ్చుకొని ఎలా ఇబ్బంది పడతారు అన్నది కూడా బాగా చూపించారు ఈ సినిమాలో. మతం కోసం మర్డర్లు చేసే కొన్ని క్యారెక్టర్లను కూడా చూపిస్తారు. అలాగే బలవంతంగా మతాన్ని రుద్దడం కోసం డబ్బుని ఎలా ఎర చూపిస్తారు అన్నది కూడా చూపిస్తారు. అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి మతాన్ని అంతలాగా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేసిన పాస్టరే తిరిగి హిందూగా కన్వర్ట్ అయిపోయినట్లు చూపించడం జోక్గా అనిపిస్తుంది. ఎంఎస్ భాస్కర్ చర్చ్ ఫాదర్ పాత్రలో బాగా చేశారు. కూల్ సురేష్ దుబాయ్ రాజా పాత్ర కూడా ఓకే. యశక్కి కర్వన్నన్ మాత్రం పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీశాడు. ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ సూపర్గా ఉన్నాయి. మైనా సుకుమార్ కెమెరా వర్క్, దీపన్ చక్రవర్తి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు, భువన్ ఎడిటింగ్ బాగున్నాయి అనిపిస్తాయి. కానీ సినిమా లాస్ట్ 20 నిమిషాలు మాత్రం మనం ఊహించిందే జరగడం పెద్ద మైనస్ పాయింట్. అయినా పర్వాలేదు, ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాలో 2 పాత్రలు ఉంటాయి. విమల్, ఛాయాదేవి పోషించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఓ ఇంట్లో అస్తమాను రొమాన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ చేసుకోరు. పైనే రుద్దుకుంటూ ఉంటారు. అలాగే దర్శకుడు ఫస్ట్ లో వచ్చే పెళ్లి పాటలో ఆ హీరోయిన్ బొడ్డు వైపు కెమెరాని పెట్టి చూపించి చిరాకు తెప్పిస్తాడు. మరీ వెటకారం కాకపోతే పక్కనే కాబోయే భార్యను పెట్టుకుని పెళ్లి కొడుకు కూడా ఆ అమ్మాయి బొడ్డు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. చివరికి ఆమె వెంట పడతాడు కూడా. కొన్ని చోట్ల లాజిక్ వదిలేశాడు. పెళ్లి కొడుకు అందరినీ వదిలేసి రిసెప్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఒంటరిగా బయటికి వెళ్తాడు? పోనీ టాయిలెట్కి వెళ్ళినా చుట్టుపక్కల అందరూ ఉంటారుగా, ఒక్కళ్ళు కూడా గమనించరా? ఇలాంటి లాజిక్లు పక్కన పెడితే పర్వాలేదు అనిపిస్తుంది సినిమా. ఒక పాట మాత్రం ఎగ్జాక్ట్గా ఇళయరాజా పాటని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా దింపేశారు. పర్వాలేదు అనిపించే ఈ రివెంజ్ డ్రామా ఆహాలో తమిళ్లో లభిస్తుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?